జన్మభూమి కన్నతల్లి రుణం తీర్చుకోలేనివని మరోమారు రుజువైంది. ఒక వ్యక్తి శక్తిగా ఎదిగి ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళినా మాతృభూమి రుణం తీర్చుకోలేరంటారు. నిజమే. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉంటున్న రఘువీరారెడ్డి తన స్వగ్రామంలో బాల్య స్నేహితులు, ఇతర గ్రామస్తులతో కలిసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఏటా జరిగే నవమి వేడుకల్లో ఉట్ల పరుష పేరుతో సంబరాలు జరుగుతాయి. డప్పుల మోతలు మోగుతాయి. ఈ డప్పుల దరువుకు అనుగుణంగా గ్రామం మొత్తంగా చిందులేస్తారు. రౌండ్గా తిరుగుతూ లయబద్ధంగా డ్యాన్స్ చేస్తారు. అచ్చు గ్రామీణ పెద్దగా తువ్వాలు చేతబట్టి తెల్ల చొక్కా, అడ్డపంచె, ఆ పంచె పైకి ఎగ్గట్టి రఘువీరారెడ్డి ఆనందంగా నృత్యం చేశారు. గ్రామస్తులతో కలిసి హుషారుగా వేడుకల్లో పాల్గొన్నారు. రఘువీరుడి నృత్యంతో నీలకంఠాపురం ఆనందడోలికల్లో తేలియాడింది. గ్రామస్తుల మోములో చిరునవ్వులు విరబూశాయి. రఘువీరారెడ్డి చేసిన డ్యాన్స్ దృశ్యాలే ఇవి. మీరు కూడా ఆనందంగా చూడండి.